సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. రైస్ ప్రైమరీ ఒక ఫుడ్ కదా సార్. సో మీ దృష్టిలో సార్ అసలు ఏ ఫుడ్ పదార్థాలు తింటున్నాం అన్నది ముఖ్యమా? అంటే రైస్ తింటే డయాబెటీస్ వచ్చేస్తుందని ఇప్పుడు అందరికీ అలా పడిపోయింది మైండ్ లో, అది వాస్తవం అంటారా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు ఈ అన్నం లేనప్పుడు, మరి గోదావరి జిల్లాలో అన్నం లేనప్పుడు అన్నాన్ని పండించి ఎంతో మంది లక్షల మందికి ప్రాణం పోశారు. ఒకప్పుడు మనకి ఈ ఆయుర్దాయం చాలా తక్కువ ఉండేది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30-40 కన్నా ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు. వాళ్ళందరూ 70 ఏళ్ళు బతుకుతున్నారు. మనకి ఆరోగ్యం, ఆహారం, నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితం కూడా మెరాస్మస్ అనే వ్యాధి, తర్వాత క్వాషియార్కర్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీలోనే చాలా ఎక్కువ ఉండేది. ఇవాళ ఎక్కడా కనిపించట్లేదు. అంటే మనం ఆహారపరంగా, ఆరోగ్యపరంగా మనం ఎంతో సాధించాం కదా 30 సంవత్సరాలుగా. ఎనీమియా అనేది ఒకటి కనిపిస్తుంది, రక్తహీనత మొత్తం అందరికి ఉంది. కానీ ఈ కంటి ఇప్పుడు రేచీకటి అనేవాళ్ళం, ఇప్పుడు నిక్టలోపియా అని చెప్పేసి, వైటమిన్ ఏ డెఫిషియన్సీ కంప్లీట్ గా పోయింది. ఇవన్నీ కూడా మనం మన ఆహార విషయాల్లో మార్పుల వలన ఆరోగ్యం పెంచుకుని మనం ఇవన్నీ కూడా సాధించగలిగాం గత 20 సంవత్సరాలు. ఇలాగే ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం ఆహారం అంత లేని రోజుల్లో, మరి అన్నం లేని రోజుల్లో జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి తింటూ మనం కొన్ని సమస్యలకు కూడా లోనయ్యాం. కానీ వాళ్ళ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి అన్నం అనేది దొరకటం వలన వరి పండుతోంది. భారతదేశంలో వరి ఎక్కువగా పండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. భారతదేశం మొత్తానికి వరి ఎక్కువ పండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దీన్ని తప్పుబట్టి దీని వలన దోషాలు ఉన్నాయి, హాని కలుగుతోంది అని అందరూ చెప్పుకోవటం అంత మంచి విషయం కాదు. కాకపోతే మీరు తినేటువంటి ఆహారంలో వరి ఎలాగా మీరు వాడుకుంటున్నారు? 2 సార్లు మరబట్టారా, ఒకసారి మరబట్టారా? తర్వాత ఇవాళ మరి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ధాన్యాన్ని బాగా మరబట్టి ఆ పైన ఉన్నటువంటి హస్క్, ఆ ఓకా చుట్టూ తీసి దాంట్లోంచి ఆయిల్ తీసినట్లయితే బ్రాన్ ఆయిల్ కి ఎక్కువ డబ్బు వస్తుంది, మనం బియ్యం అమ్ముకున్నా కూడా. అందుకని బాగా మరబట్టేసి మరి ఇవన్నీ బయటకు తీసి ఆయిల్ అమ్ముకోవడం ముఖ్యం కానీ బియ్యం ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో బాగా తెల్లగా శుభ్రంగా జీర్ణం అయిపోయి, ఆహారం తీసుకున్న, అన్నం తీసుకున్న అరగంటలోనే మొత్తం జీర్ణమైపోయి రక్తంలోకి వెళ్ళి, అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ పెరిగిపోయేలాగా అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల మన తప్పు, మన వంట పద్ధతుల్లో తప్పు, అంతేగాని అన్నాన్ని తప్పు పట్టకూడదు. ఎంత గొప్ప మాట అన్నారు సార్. అంటే మీ అనుభవం కనిపిస్తుంది స్పష్టంగా. అన్నాన్ని తప్పు పట్టలేము, మనం పండించే విధానం, దాన్ని ప్రాసెస్ చేసే విధానం తప్పు కాబట్టి అది మనకి చేటు చేస్తోంది. సార్ ఇప్పుడు మీరు ఈ డయాబెటీస్ పరీక్షల్లో మనకి HbA1c ఒకటి కామన్ గా, ఫాస్టింగ్ గ్లూకోజ్, అయితే ఇప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమాఐఆర్ ఇవన్నీ అంటున్నారు. మీరు ఏది ప్రామాణికం అంటారు? రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటేనే డయాబెటీస్ నిర్ధారణ చెప్తున్నాం, మనం డయాగ్నోస్టిక్ గా వాడతాం. అలాగే రక్తంలో గ్లూకోజ్ తగ్గడం అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని మనం మందులు ఇస్తున్నాం అనమాట. మందులు ఇవ్వడానికి, నిర్ధారణ చేయడానికి రక్తంలో గ్లూకోజ్ అనేది ప్రామాణికం, దాంట్లో తిరుగులేదు. HbA1c అనేది ప్రామాణికం కాదు, కానీ ఒక రకంగా మనకు ఉపయోగం అనమాట. అంటే 3 నెలలకు ఒకసారి, గత 3 నెలలు బాగుందా లేదా మనం చేసిన చికిత్స అని తెలుసుకోవడానికి వాడుతున్నాం HbA1c అనేది. కాకపోతే ఇక రాబోయే కాలంలో రక్తంలో గ్లూకోజ్ యొక్క అవసరం తగ్గిపోతోందని ఒక కొత్త సూచనలు వస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్ రోజంతా కూడా ఒకలానే ఉండదు, అది 20 సెకండ్లకు ఒకసారి మనం చేయగలిగినట్లయితే మారిపోతాం. ఆ మారిపోవడం కూడా వేరియబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఒక 5 నిమిషాల క్రితం 100 ఉంటే 5 నిమిషాల తర్వాత 300 ఉండొచ్చు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ 50 ఉండొచ్చు. వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదో రక్త పరీక్ష చేసి ఉదయం తిన్న తర్వాత, గంట తర్వాత, 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేసి దాంట్లో ఉన్న షుగర్ని బట్టి ఆ రోజంతా ఇలాగే ఉందని మనం ఊహించి మందులు ఇవ్వటం అనేది తప్పు. సో మరి డయాబెటీస్ ఉందా లేదా అని ఎలా నిర్ధారిస్తాం మనం? అదైతే రక్తంలో గ్లూకోజ్ దానికి మంచి ఒక నెంబర్ కూడా ఇచ్చేసారు, సంఖ్య. 125 ఉంటే డయాబెటీస్ లేదు తినక ముందు, 126 ఉంటే డయాబెటీస్ ఉంది. అలాగా ఫాస్టింగ్ అంటున్నారు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ తిన్న తర్వాత అయితే 140-200 నెంబర్లు ఇచ్చారు. సో ప్రతిదానికి సంఖ్యలకు ఆధారంగా మనం చేస్తున్నాం. అది రీజనబుల్ ఎస్టిమేట్ అని చెప్పొచ్చు. తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్. ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే.